హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఈరోజు మన వంటింటి స్పెషల్ అందరికీ ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం పదండి. గుత్తి వంకాయ కూర కోసం నేను ఇక్కడ కిలో గుండ్రటి వంకాయలు తీసుకున్నాను. ఒక పాత్రలో ఉప్పు నీళ్ళని సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన కాస్త తొడిమె కట్ చేసి వంకాయను 4 చీలికలు చేసుకోండి. పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకొని నీళ్ళల్లో వేసేసుకోండి. ఉప్పు నీళ్ళల్లో వేయడం వలన వంకాయలు నల్లబడవు. ఇలాగే మిగతా వంకాయలన్నీ కట్ చేసి నీళ్ళల్లో వేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం కావలసిన పదార్థాలు చూద్దాం. 5-6 మిరపకాయలు, అరకప్పు ఎండు కొబ్బరి పొడి, 2 ఇంచుల అల్లం ముక్కలు, 5-6 ఎల్లిపాయలు, 6-7 కాజు పలుకులు, 1/2 కప్పు నువ్వులు, 3 ఎల్లిపాయల పెద్ద సైజు ముక్కలు, కొంచెం కొత్తిమీర కట్ట. కడాయిలో నువ్వులు వేసి చిన్న మంట మీద కాస్త వేపుకోండి. అందులో ఎండు కొబ్బరి పొడి, కాజు పలుకులు వేసి నువ్వులు చిట్లి ఎండు కొబ్బరి పొడి కాస్త రంగు మారి మంచి వాసన వచ్చేదాకా వేపుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోండి. అదే కడాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి మిరపకాయలు వేసి 1 నిమిషం వేపండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి మంచి రంగు వచ్చేదాకా వేపండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి నువ్వులు, కొబ్బరి మిశ్రమం వేసి పొడి చేసుకోండి. అందులో వేయించుకున్న మిరపకాయల మిశ్రమం, కొత్తిమీర, వాటికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ పసుపు వేసి అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. అలాగే టీ స్పూన్నర ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నీళ్ళల్లో వేసిన వంకాయలను వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మసాలా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వంకాయల్లో కూర్పండి. ఇప్పుడు కడాయిలో 6 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, కచ్చపచ్చగా దంచిన 6-7 వెల్లుల్లిపాయల ముద్ద, కప్పు ఉల్లిగడ్డ తరుగు, 1/2 కప్పు మెంతాకు తరుగు, వాటికి సరిపడా ఉప్పు వేసి తాలింపుని బాగా వేపుకోండి. అది బాగా వేగాక టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసి ఓసారి కలిపి మసాలా కూర్పిన వంకాయలన్నింటినీ వేసేయండి. వాటితో పాటు మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం మంట మీద నిదానంగా మగ్గించుకోండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒకవేళ అడుగంటుతుంది అని అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, వంకాయలు ఇప్పుడు బాగా మగ్గితేనే గుత్తి వంకాయకు అసలు రుచి. మీరు సరిగ్గా మగ్గించుకోకుండా వాటర్ పోసేస్తే తర్వాత మీరు ఎంత ఉడికించినా వంకాయ అస్సలు మగ్గదు. దాదాపు 80% వంకాయ ఇక్కడే మగ్గాలి. వంకాయ బాగా మగ్గాక గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలిపి ఓసారి రుచి చూసుకోండి. మనం ఉప్పు మసాలా పేస్ట్లోనే వేసాం గనక గ్రేవీలో ఒకవేళ ఉప్పు తక్కువ పడితే రుచికి సరిపడా వేసి కలుపుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఉడికిన తర్వాత గ్రేవీ మనకు కావాల్సిన చిక్కదనానికి వస్తుంది. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోండి. ఇలా చేస్తే గ్రేవీ ఎక్కువగా చిక్కబడకుండా ఉంటుంది. అలాగే వంకాయలు కూడా పూర్తిగా ఉడికిపోతాయి. అలా వంకాయలు బాగా ఉడికి గ్రేవీ చిక్కబడ్డాక చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలుపుకుంటే మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్లే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సుమా.